హరి ఓం శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటి మహానుభావులు శ్రీ నిరంజన రఘునాథ్ మహారాజ్ అన్నమాట. దత్తాత్రేయ సాంప్రదాయంలో అత్యున్నతమైన యోగిగా ప్రసిద్ధిగాంచారు. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కానీ మీరు నొక్కినట్టయితే నోటిఫికేషన్స్ రూపంలో మీ అందరికీ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో తెలియజేయబడుతుంది. కాబట్టి దయచేసి షేర్ చేయండి. సాయంత్రం పూట 6 గంటలకి ప్రతిరోజు ఇలాగే సత్సంగం ఉంటుంది. ఎందరో అద్భుతమైనటువంటి మహనీయుల్ని మనం స్మరించుకుందాము. తప్పకుండా షేర్ చేస్తారని, అందరికీ సత్సంగం పరిచయం చేస్తారని, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి సత్సంగం అందరికీ అలవాటు అవ్వాలని, అలాగే మనకి ఎంతోమంది మహనీయులు మనకి తెలుగు ప్రాంతాల్లో కూడా జన్మించాలని, వారి ద్వారా ఎంతోమంది తరించిపోవాలన్న సంకల్పంతో మనం ప్రతిరోజు సాయంత్రం సత్సంగం జరుపుకుంటున్నాం అన్నమాట. మీరు అదే సంకల్పం చేయండి. ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటి శ్రీ నిరంజన రఘునాథ్ మహారాజ్. ఒక మనిషికి తీవ్రమైనటువంటి దత్తాత్రేయ సాక్షాత్కారం కావాలి అని అనుకుంటే ఎలా పొందాలో వీరి జీవితమే ఒక అద్భుతమైన జీవిత చరిత్ర అన్నమాట. ఈరోజు మనం ఈ మహనీయుని గురించి స్మరించుకోబోతున్నాము. శ్రీ నిరంజన్ రఘునాథ్ మహారాజ్ వీరు 1782లో ఆనాటి నిజాం ప్రాంతమైనటువంటి హైదరాబాదులో కళంబ అనేటువంటి ఊరిలో జన్మించారు. వీరి తండ్రి గారి పేరు శ్రీధర్ పంత్ శ్రోతి. వీరి అసలు పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు అన్నమాట, అవధూత్. తర్వాత వీరి గురువుగారైనటువంటి రఘునాథ్ భట్జీ నాసికర్ గారు పెట్టిన పేరు నిరంజన్ రఘునాథ్. ఆ గురువుగారు మనం కొన్ని రోజుల క్రితం స్మరించుకున్నాము సాయంత్రం పూట సత్సంగంలో. ఆ మహాత్ముడి యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ మహనీయుడి వీరి గురువుగారిని గురించి కూడా చదవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వీరు చాలా సౌమ్యులు. వీరు దదూర్ గ్రామము కళంబిలో హైదరాబాద్కి దక్షిణంగా ఉండేటువంటి ఒక ప్రాంతంలో జన్మించారు. ఈ గ్రామము దగ్గర ఎక్కడంటే పర్లి వైద్యనాథ్ వెళ్ళిన వాళ్ళు ఈ గ్రామంలో దర్శించుకోవచ్చు. అక్కడ దత్తాత్రేయ స్వామి చక్రము అని చెప్పి ఒక యంత్రమంత్ర సంత్రాలతో ఒక చక్రాన్ని గీస్తే దత్తాత్రేయ స్వామి ఆ చక్రం అక్కడ మందిరంలో ప్రతిష్టపడింది అనమాట. అది కూడా నేను దత్తాత్రేయ క్షేత్రాల్లో మీకు మళ్ళీ తెలియజేస్తాను ఆ ఊరి యొక్క స్పెషల్ని. ఇల్లు అతి బీదవారు. ఇల్లు పేదరికం కావటంతో వారి ఇల్లు తాకట్టు పెట్టుబడి ఉన్నది. ఈ తీవ్ర కష్టాలన్నీ వారిని చుట్టుముట్టడంతో పూనాలోని ఒక చిన్న దుకాణంలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ వారిలో తీవ్ర విరక్తి వైరాగ్యాలు ఆవహించి ఉండేవి. సిద్ధపురుషులు ఆ సుందరమూర్తిని ఆ దత్త దర్శనం కోసం తన ప్రాణాలైనా అర్పించవచ్చని సమర్థ రామదాస స్వామి మాటలు విని తనకి ఆ దత్తాత్రేయ స్వామి సర్జనమూర్తిని దర్శించుకోవాలన్న తపన వీరిలో తీవ్రమవుతుంది. దత్తాత్రేయ స్వామి సుగుణ సాక్షాత్కారం కోసం తీవ్రంగా పరితపించేవారు. అంటే స్వప్న దర్శనం కాకుండా దత్తాత్రేయ స్వామి నిజంగా దత్తాత్రేయ స్వరూపంలో వీరికి దర్శించుకోవాలని విపరీతంగా తపనగా ఉండేవారనమాట. వీరు ఒకరోజు ఇంటి నుంచి దేహు అనే ప్రాంతం, అంటే ఇది సంత్ తుకారాం ప్రాంతం అన్నమాట, ఆ ప్రదేశానికి వచ్చారు. అక్కడ ఠాకూర్ దాస్ అనే ప్రముఖ కీర్తనాకారుడి కీర్తన తుకారాం మహారాజు గురించి విన్నారు. ఆ కీర్తన సారం ఏంటంటే, సంత్ తుకారాముకి పండరీనాథుడు తను సగుణ సాక్షాత్కారం లభించింది, ఎలా లభించింది అని ఆలోచించసాగారు. అక్కడ భాద్రపద 4వ రోజు 1793 శకనామ సంవత్సరంలో దేహుల్లో ఉండేటువంటి ఇంద్రాణి నదిని చేతిలోకి తీసుకొని తనకు కూడా దత్తాత్రేయ సాక్షాత్కారం కలగాలని, కలగకపోతే ఈ రోజు నుంచి సంవత్సరము 7 రోజుల లోపల తను ప్రాణత్యాగం చేస్తానని దత్తాత్రేయ స్వామి మీద ప్రతిజ్ఞ చేశారు. తర్వాత వీరు నాసిక్లో విక్టోరియా ఘాట్లో గోదావరి నది ఒడ్డున దక్షిణం వైపు ఉండేటువంటి ఒక మహనీయుడు వారి జీవ సమాధి ఉందన్నమాట. ఆ సమాధి పైన అద్వైతేశ్వర ఆలయం ఉండేది. అక్కడికి వెళ్ళి తన గురువైనటువంటి రఘునాథ్ భట్జీ గారిని కలుసుకున్నారు. గురువుగారు వీరిలో వైరాగ్యము, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పడే తపన చూసి చాలా ఆనందభరితులయ్యారు. గురువు వీరిని సాధన ఇచ్చి దాన్ని శిక్షణ ఎలాగో నేర్పించి 3 నెలల్లో వీరిని ఆధ్యాత్మిక ఉన్నత స్థితులకు తీసుకెళ్లారు. ఒకరోజు 1733లో కార్తీక మాసం 30వ రోజు దత్తాత్రేయ స్వామి
నిర్గుణ స్వరూపం వారికి కలలో స్వప్న దర్శనం అయింది. కానీ వారికి సగుణ సాక్షాత్కారం కావాలన్న కోరిక మటుకు తీరలేదు. కానీ వీరికి దత్త సాక్షాత్కారము సగుణ సాక్షాత్కారం కావాలన్న కోరిక తీరలేదు. దానితో వారి గురువు గారితో, మహారాజ్, నాకు దత్తప్రభు సుగుణ దర్శనం ఎలా కలుగుతుంది? నేను ఇంద్రాణి నదిలో ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. నా ప్రతిజ్ఞ పూర్తవుతుందా అవ్వదా అని తన ప్రతిజ్ఞ గురించి గురువుగారికి తెలియచేయగా, గురువుగారు వారిని గిరినార్ వెళ్ళమని, అక్కడ నీకు తప్పక దత్తాత్రేయ స్వామి దర్శనం లభిస్తుందని తెలియజెప్పారు. దత్తాత్రేయ స్వామి సుగుణ దర్శనం కలగలేదని మనసులో చింతతో తన ప్రతిజ్ఞ మీద అసంతృప్తి కలిగి గురువుగారు చెప్పినట్లు నాసిక్ వదిలి త్రయంబకం, అక్కడ నుంచి కీకారణ్యాలు దాటుకుంటూ గుజరాత్లోని ధర్మపుర, అక్కడి నుంచి సూరత్, అక్కడి నుంచి భీమానాథ్ శివలింగ దర్శనము నడుచుకుంటూ వెళ్ళి తర్వాత గిరినాథ్ పరిక్రమకి ప్రదక్షిణ చేసి గిరినార్ దగ్గరికి వచ్చారు. గిరినార్ దగ్గరికి వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామి భజన, దత్తాత్రేయ దయాళు, నాకు దర్శనం ఇవ్వండి అంటూ నిరంతరం నామస్మరణ చేసుకుంటూ తన ప్రతిజ్ఞకి ఇంకా 3 రోజులే ఉందనంగా పర్వతంపైకి చేరుకున్నారు. దత్తాత్రేయ స్వామి అక్కడ చరణపాదుకలు పట్టుకొని అక్కడే కూర్చొని దత్తనామం జపం చేస్తూ భాద్రపద 1734 సంవత్సరంలో అష్టమి రోజు, ఓ దత్త, ఇక నా ప్రతిజ్ఞ తీరటానికి 3 రోజులు మాత్రమే ఉంది. ఈ 3 రోజులు నాకు 3 యుగాలుగా తలుస్తున్నాయి. ఈలోపు నీ దర్శనం కాకపోతే నేను ఈ గిరినార్ ఈ పాదుకల వద్దనే ప్రాణం వదులుతాను. నా మీద దయాళు కృప చూపవలసింది అంటూ సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థించారు. ఆ రాత్రి బాగా చలివేయటంతో స్పృహ తప్పి పడిపోయారు. ఒక అద్భుతమైనటువంటి యోగమూర్తి అయినటువంటి స్త్రీ దర్శనమిచ్చి వారి చేతిలో వేడివేడిగా కిచడీ పెట్టి అదృశ్యమైపోయింది. అది తిని ఓపిక తెచ్చుకొని మళ్ళా దత్తనామస్మరణ మొదలుపెట్టారు. 2వ రోజు రాత్రి కలలో ఒక పసుపు వస్త్రము, ఒక చేతిగుడ్డ ఎవరో వీరికి ఇచ్చారు. మెలకు వచ్చేసేసరికి ఆ 2 వీరి పక్కనే ఉన్నాయి. అవి చూసి వీరు ఆశ్చర్యపోయారు. 3వ రోజు కూడా గడిచిపోతుందన్న దిగులుతో శ్రీదత్త శ్రీదత్త అంటూ ఏడుస్తూ ఆ పాదాల దగ్గరే పడుకున్నారు. అప్పుడు కలలో ఒక బ్రాహ్మణుడు కనపడి చెక్కపాదుకలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నారు. వీరు మెలకు వచ్చి చూసేటరికి ఆ పాదుకలు వీరి పక్కనే ఉన్నాయి. అలా ఆ పాదుకలు తన ఒడిలో పెట్టుకొని దత్తాత్రేయ స్వామి కోసం నిరీక్షించసాగారు. వెనుక వచ్చేసరికి పాదుకలను తీసుకొని 3 రోజులు సమయం గడిచిపోవటంతో నిరంజన స్వామి నిరాశతో అక్కడ ఉన్నటువంటి ఒక రాయికి తల కొట్టుకున్నారు. తల పగిలి స్పృహ తప్పి పడిపోయారు. ఇంతలో ఎవరో వచ్చి తన నోట్లో ఆ మహనీయుడి చేతి కమండలంలో నుంచి నీరు నోట్లో పోశారు. నిరంజన స్వామి కళ్ళు తెరిచి చూసి ఎవరా అని చూడకనే దత్తాత్రేయ స్వామి సుగుణ రూపంలో నిలబడి ఉన్నారు. నిరంజన స్వామి కఠోర తపస్సు సార్థకమైంది. దత్తస్వామి తన చేతిని నిరంజన స్వామి తలపై ఉంచి తన గురువు అయినటువంటి శ్రీ రఘునాథ భట్ ఎలా చెప్తే అలా నడుచుకోవాలని, సాధనా ధ్యానము వారు చెప్పినట్టే చేయమని అని తెలిపారు. దత్తాత్రేయ స్వామి సగుణ సాక్షాత్కారానికి గుర్తుగా తర్వాతంతా వారి నుదుటి మీద ఆ రాయి దెబ్బలు అలాగే ఉండిపోయినాయి. దత్తాత్రేయ స్వామి వీరి నుదురు తాకగానే వారికి శరీరంలో బాధలన్నీ మటుమాయమైపోయాయి. బ్రహ్మానందం కలిగింది. వారి దత్త సాక్షాత్కారం తర్వాత వారిలో అద్భుతంగా రచనాశక్తి పేర్కొంది. వీరు అప్పటికప్పుడు 5 దత్తాత్రేయ స్వామి అభంగాలు రాసి తన గురువుకి అంకితం ఇచ్చారు. గిరినార్ నుంచి గురువు దర్శనానికి నాసిక్ వెళ్తారు. అక్కడ స్వమాత్ర ప్రచిత సాక్షాత్కార్ అనేటువంటి పుస్తకం రాసి తన గురుదేవునికి అంకితం ఇచ్చారు. గిరినార్ నుంచి వచ్చి గురుదర్శనం చేసుకుని తన గ్రామానికి వెళ్ళేసరికి వీడు ఎప్పటి నుంచో సేకరించి పెట్టుకున్న పుస్తకాలు మొత్తము తగలబడిపోయి ఉంటాయి. వీరు ఆ పుస్తకాల బూడిద తీసుకొని సప్తశృంగికి వెళ్ళి ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు. ఆ రాత్రి దత్తాత్రేయ స్వామి కలలో కనపడి ఆ బూడిదను తిరిగి పుస్తకాలుగా మార్చి వీరికి ఇచ్చారు. మెలకు వచ్చి చూసేటప్పటికి నిజంగానే ఆ పుస్తకాలన్నీ వీరి పక్కనే ఉన్నాయి. తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించారు.
మరాఠీలో అనుభవామృతపద అనేటువంటి బోధని పుస్తక రూపంలో రాశారు. మరాఠీలో వీరు చాలా పుస్తకాలు రాశారు. అవి జ్ఞానేశ్వరి టీకా, అమృతానుభవం టీకా, సాక్షాత్కార్ ఆత్మప్రాచితి, మండుకోపనిషత్తు, కేయోపనిషత్తు, అనుభవామృతం ఇలాంటి అనేక గ్రంథాలు రాస్తూ జ్ఞానేశ్వర మహారాజు రాసినటువంటి అన్ని పుస్తకాలకి వీరు టీకా రాశారు. వీరు అనేక భజనలు కూడా రాశారు. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది మన అందరికీ తెలిసినటువంటి దత్తహారతి, అతాస్వామి సుఖే నిద్ర, కరా అవధూత దత్త కరా అనేటువంటి రాత్రిపూట షిరిడీలో ఈ హారతి పాడతారన్నమాట. ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఎందరో మంది శిష్యులు ఉండేవారు. తర్వాత 1855వ సంవత్సరంలో వీరు సన్యాసం తీసుకొని అక్కడ మీరజ్లో ఒక దత్తాత్రేయ స్వామి మందిరంలో తీవ్ర సాధనలో ఉన్నారు. అనేక మంది భక్తులు వీరి చేత ఉద్ధరింపబడి అనేక దత్త సాంప్రదాయ విస్తృతంగా ప్రచారం చేసి అక్కడ పురాతనమైనటువంటి ఏకముఖి దత్తాత్రేయ స్వామి మందిరంలో వీరు తీవ్ర తపస్సు చేస్తూ పుస్తకాలు రచిస్తూ అద్భుతంగా భజనలు రచించి పాడుతూ ఉండేవారు. ఆ పాటలన్నీ మరాఠీ వారికి చాలా ప్రసిద్ధి అన్నమాట. వాటి భావం కూడా చాలా అద్భుతంగా వివరించేవారు. ఆ పాటల యొక్క భావము ఎంతో ఆర్తి వచ్చేది. ఉదయం మేలుకొలుపు పాటల నుంచి సాయంత్రం నిద్రపోయేదాకా అన్ని రకరకాల పాటలు దత్తాత్రేయ స్వామిని వీరు రచించి ఉన్నారు. అలాగే వీరికి దత్తాత్రేయ స్వామి ప్రసాదించినటువంటి పాదుకలు ఇప్పటికీ మీరజ్లో వారి ఏకముఖి దత్తాత్రేయ స్వామి మందిరంలో ఉన్నాయన్నమాట. తర్వాత వీరు దత్తాత్రేయ సాంప్రదాయ ప్రకారము 1855 తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించగానే వెంటనే అదే సంవత్సరము అక్కడే ఉన్నటువంటి కృష్ణానదిలో దత్తాత్రేయ సాంప్రదాయ ప్రకారము వీరు జలసమాధి అయ్యారు. ఇలాంటి అద్భుతమైనటువంటి మహనీయుడి జీవిత చరిత్ర మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. కారణం దత్తాత్రేయ సాక్షాత్కారం, శరీర ధారణ చేస్తున్నటువంటి దత్తాత్రేయ సాక్షాత్కారం సులభమే అని వీరి చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి దత్తాత్రేయ సాక్షాత్కారం తన గురువు ప్రకారం వీరు గిరినార్లో పొందారు. కాబట్టి వారు గిరినార్ మీద కూడా కొన్ని దత్తాత్రేయ స్వామి మీద భజనలు రచించి ఉన్నారన్నమాట. ఇవన్నీ మనకి తెలిసినటువంటి అద్భుతమైనటువంటి రచనలే. ఇప్పుడు వారు రచించినటువంటి దత్తాత్రేయ రాత్రిపూట హారతి పాట విందాము. అతాస్వామి సుఖే నిద్రా కరా అవధూత, నిద్రా కరా అవధూత, చిన్మయ సుఖధామ జావుని పహుడా ఏకాంత, వైరాగ్యాచ కుంచగేవుని చౌక జాడిలా, స్వామి చౌక జాడిలా, తయావరి సుప్రేమాచ సిడకా వాకేలా, పావార్థంచ సుందర నవవిధ భక్తి, సుందర నవవిధ భక్తి, జ్ఞానాంచ సమయా లావుని ఉజవుల్య జ్యోతి, భావార్థ మంచిక హృదయ కాశీ ఠాంగిల, మనాచి సుమనే కరుణికేలే సేజేలా, జేతాంచ కపాత్ లావుని ఏకత్రాకేలే, దుర్బుద్ధించ గాంటి సోడిని పడవే సోడిలే, అతా తృప్త కృపానేచ సాండు ఆశాతృప్త కల్పానేచ సాండుని గాలవల గురువా సాండుని గాలవుల, నిరంజని సద్గురు స్వామి నిజ సోజేల. నిరంజన రఘునాథ స్వామి రాసినటువంటి అద్భుతమైనటువంటి హారతి పాట సాయిబాబా భక్తులందరికీ తెలుసు, దత్తాత్రేయ స్వామి భక్తులందరికీ తెలుసు. ఇంతటితో ఈ మహాత్ముడి జీవిత చరిత్ర ముగిస్తూ రేపు ఇంకొక మహాత్ముడి జీవిత చరిత్రతో మనం స్మరించుకుందాము. అంతవరకు సెలవు. హరి ఓం. శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈ సమూహంపై దత్తాత్రేయ స్వామి కృపాకటాక్షణం అందరి మీద వేయించాలని భావిస్తూ శుభరాత్రి. హరి ఓం. శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.